హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన మృదులా గారు వచ్చారు. ఈస్ట్ గోదావరి చాగల్ నుంచి మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సంపూర్ణ దివ్య స్త్రీతత్వం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంని వెల్కమ్ చేద్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మనం మన గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రి గారికి మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈ రోజు చక్కగా మనం ఈ చక్కటి ప్లాట్ఫామ్ లో మంచి జ్ఞానాన్ని తీసుకుంటానికి, జ్ఞానాన్ని పంచటానికి మనకి వారధైన మన బ్రహ్మర్షికి మనం అందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే శ్రీశక్తి స్వర్ణమాల పత్రి మేడం కూడా మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం స్త్రీ శక్తి గురించి చెప్పుకుందాం. దివ్య స్త్రీ శక్తి. దానికి నేను 2013, 14, 15 జాకీర్ హుసేన్ గారని మన పిరమిడ్ మాస్టర్, ఆయన ద్వారాగా వశిష్ఠ గౌతమిలో పౌర్ణమికి అమావాస్యకి ఈ జ్ఞానం వర్క్షాప్స్ జరగటం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ జ్ఞానం మీకు పంచటంకి మీ ముందుకు వచ్చాను. ఇంకొక విషయం, మనందరం కూడా ఆ స్త్రీ శక్తికి కనెక్ట్ అవటానికి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, అందరూ నమస్కార ముద్రలో ఉండండి. స్త్రీ శక్తి యొక్క భాగమైన భూమాత మూల చైతన్యానికి కనెక్ట్ అయ్యి, మన మూల చైతన్యానికి కనెక్ట్ అయ్యి భూమాతని మనం హృదయపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకుందాం. భూమాత యొక్క ఎనర్జీస్ ఎప్పుడు మనకి వెన్నంటూ ఉంటూ, తోడు నీడగా అండదండగా ఉంటూ మనల్ని ముందుకి నడిపిస్తున్న భూమాతకి కృతజ్ఞత తెలుపుకుందాం. అలాగే ప్రకృతి మాతకి కృతజ్ఞత తెలుపుకుందాం. ప్రకృతి మాత యొక్క మూల చైతన్యానికి కనెక్ట్ అయ్యి మన మూల చైతన్యంతో ప్రకృతి మాతకి కృతజ్ఞతలు తెలుపుకుందాం. అలాగే విశ్వమాతకి కృతజ్ఞత తెలుపుకుందాం. అలాగే సీతామాతకి కృతజ్ఞత తెలుపుకుందాం. పార్వతీ మాతకి కృతజ్ఞత తెలుపుకుందాం. లక్ష్మీ మాతకి కృతజ్ఞత తెలుపుకుందాం. పార్వతి మాతకి, సరస్వతి మాతకి కృతజ్ఞత తెలుపుకుందాం. నవదుర్గ ఎనర్జీస్ కి కృతజ్ఞత తెలుపుకుందాం. ఇప్పుడు మనకి మనం కృతజ్ఞత తెలుపుకుందాం. మన యొక్క దివ్య స్త్రీతత్వానికి, ఈ భూమి మీద స్త్రీగా జన్మించినందుకు మనకి మనం కృతజ్ఞత తెలుపుకుందాం. థ్యాంక్ యూ. నా పేరు మృదుల, మాది చాగల్లు, వెస్ట్ గోదావరి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి రాజమండ్రికి దగ్గరలో ఉంటుంది. నేను 2005 నుంచి పిరమిడ్ మెడిటేషన్ లో పత్రి గారితో సజ్జన సాంగత్యం చేయటం జరిగింది. తర్వాత లైట్ వర్కర్స్ లోను దేవీ సమూహం అని ఒక ఛానల్ ఉంది, దాంట్లో స్త్రీతత్వం గురించి సబ్జెక్ట్స్ ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు మీకు ఆ జ్ఞానాన్ని పంచుకుంటాం భాగంగా మీ ముందుకు వచ్చాను. స్త్రీతత్వం, సంపూర్ణ దివ్య స్త్రీతత్వం అంటే ఏంటి? అసలు మనం ఈ భూమి మీదకి స్త్రీగా జన్మ తీసుకుంటానికి కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు ఏంటి, ఆ క్వాలిటీస్ యొక్క గొప్పతనం ఏంటి అన్నది మనం ఈ వర్క్షాప్ భాగంగా తెలుసుకుందాం. దివ్య స్త్రీతత్వం యొక్క పురుషతత్వం, ఏ తత్వానికి ఆ తత్వం దివ్య తత్వం. పురుషతత్వం పురుషులకి దివ్య పురుషతత్వం, స్త్రీలకి దివ్య స్త్రీతత్వం. స్త్రీ సృష్టించబడింది, తను ప్రతి సృష్టి చేస్తుంది. చాలా ఎంత అద్భుతమో కదా. స్త్రీ ఒక సృష్టి ప్రతి సృష్టి చేస్తుంది. అంటే ప్రకృతిలో ఒక భాగము, ప్రకృతిలో ఒక భాగమే స్త్రీ. ప్రకృతి మనం వేరు కాదు. ప్రకృతిలో ఏదైతే సహజ సిద్ధంగా ఉందో మనలో కూడా సహజ సిద్ధంగానే ఉంది. అది సృష్టించే ప్రక్రియ. ప్రకృతి మనం వేరు కాదు. ప్రకృతిలో ఒక భాగమే మనము. చూడండి, దాన్ని ప్రకృతిలో ఏదైతే ఆ మూల చైతన్యం ఉందో ప్రతి స్త్రీలో కూడా అదే మూల చైతన్యం ఉంది. అదే గర్భాశయము. ఆ గర్భాశయము యొక్క మూల చైతన్యం ఆధారంగానే స్త్రీ ప్రతి దశకి చక్కగా కనెక్ట్ అయ్యి
తన్ను ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తూ చక్కదిద్దుకుంటుంది. అదే దివ్య స్త్రీతత్వము. అయితే గర్భగుడి ఏదైతే గర్భగుడిలోని మూల విరాట్ విగ్రహం ఉన్న దాన్ని గర్భగుడి అన్నారో, మనలో ఉన్నది ఈ మూల విరాట్ అన్నది గర్భగుడి ఎలా అన్నారో, దేవాలయంలో గర్భగుడికి ఎంత విశిష్టత ఉందో మన మూల చైతన్యానికి విశిష్టత అంతే చైతన్యం ఉంది. అదే గర్భాశయం. దాన్నేమో గర్భగుడి అన్నారు. ఆ చైతన్యాన్ని అక్కడ ఎనర్జీస్ ని గర్భగుడి అన్నారు. మనని గర్భాశయం అన్నారు, మన లోపల మూల చైతన్యాన్ని. అదే గర్భాశయం యొక్క విశిష్టత ఏంటి అంటే, ప్రతి దశ దశలోనూ చక్కగా స్త్రీ తన యొక్క చైతన్యాన్ని విస్తారం చేసుకుంటూ చక్కగా ప్రతి దశలోనూ తన యొక్క భాగంగా తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగిపోయేదాన్నే గర్భాశయం యొక్క విశిష్టత, దాని యొక్క మూల చైతన్యం, దాని యొక్క దివ్యమైన స్త్రీతత్వము అన్నారు. ఆ దివ్యమైన స్త్రీతత్వము, సంపూర్ణ దివ్య స్త్రీతత్వము అంటే తను ప్రతి దశలోనూ చక్కగా దాని యొక్క క్వాలిటీసు విశిష్టత తెలుసుకుంటూ ప్రతి దశకి చక్కగా కనెక్ట్ అయ్యి, అంటే బాలిక దశ, యుక్త వయసు దశ, వివాహ దశ, మాతృత్వ దశ, మెనోపాజ్ దశ. అంటే ఈ దశలన్నీ దాటుకుని లాస్ట్ దశ మెనోపాజ్ దశ. ఆ దశే ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే దశ. చూడండి, బాలిక దశలో చక్కగా గర్భాశయం మన లోపలే ఉంటుంది. మనతోటి చక్కగా ఎదుగుతూ మొగ్గ దశ నుంచి పుష్పించే దశకి వెళ్తుంది. బాలిక దశ నుంచి అంటే మొగ్గగా ఉన్న ఆ దివ్య స్త్రీ తత్వము చక్కగా పూర్తి రేకులతో వికసించే దశ అంటే పుష్పావతి దశ. దానికి కూడా ఎంత బాగా పేరు మన పూర్వీకులు పెట్టారో చూడండి. పుష్పావతి దశ అంటే పూర్తి రేకులతో నీ యొక్క దశకి కనెక్ట్ అవ్వమ్మా, విచ్చుకుని, పూర్తిగా విచ్చుకుని. అంటే ఇప్పుడు మనకి ఒక గులాబీ చెట్టుని చూసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో గులాబీ మొక్క ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాము, మొగ్గగా ఉన్నప్పుడు మొగ్గలే కదా అని చూసి చూడనట్టు అలా వదిలేస్తూ మొగ్గలేసింది బాగుంది అనుకుంటాం, అంతే కదా. కానీ ఎప్పుడైతే అది పూర్తి రేకులతో విచ్చుకున్నప్పుడు, అబ్బా ఎంత బాగుందో కదా ఆ పువ్వు, ఎంత బాగుంది కదా చక్కగాను అని ప్రతి దృష్టి దానిపై ఆకర్షిస్తుంది కదా. అలాగే పూర్తి రేకులతో మనం వికసించుకున్నప్పుడు, అప్పుడు అక్కడ పువ్వు, అక్కడ గులాబీ పువ్వు పూర్తి రేకులతో ఎలా విచ్చుకున్నప్పుడు అందరూ ఎలా ఆకర్షిస్తామో, అక్కడ మన తత్వం ఉంటుందన్నమాట. అది నేను వేరు కాదు, అదే నేను అన్న తత్వము ఉంటుందన్నమాట. ఆ తత్వం భాగంగానే పుష్పావతి దశ అంటే మెచ్యూర్ అనొచ్చు, లేకపోతే రజస్వల్ అంటారు, రకరకాల పేర్లు వచ్చినాయి. పుష్పావతి దశ. పూర్వకాలం పుష్పావతి వేడుకలు అనేవారు. అంటే మొగ్గ దశ నుంచి పుష్పించే దశకి మా అమ్మాయి కనెక్ట్ అయ్యింది అని. ఆ దశ భాగంగా చాలా మందికి అపోహాలు, అపనమ్మకాలు, సరికాని భావాలు, సరికాని మాటల వల్ల ఈ రోజు మనం ఈ ఈ ఈ రోజు మనం ఏదైతే చిన్న పిల్లల కాంచి ఫేస్ చేస్తున్నారో, మెనోపాజ్ అని, సారీ, థైరాయిడ్ అని, పీసీఓడి అని, ప్రైబ్లడ్స్ అని, ఓవర్ బ్లీడింగ్ అని, ఇంకా ఇన్రెగ్యులర్ పీరియడ్స్ అని, అలా రకరకాలుగా ఫేస్ చేస్తున్నారు. పొట్ట నొప్పి అని, నడుము నొప్పి అని, కాళ్ళు లాగటం అని. ఎందుకంటే అప్పుడు మనం మొగ్గ దశ నుంచి పుష్పించే దశకి కనెక్ట్ అయినప్పుడు చక్కటి జ్ఞానంతో మనం దాన్ని సంపూర్ణంగా స్వీకరిస్తే సహజ సిద్ధంగా లోపల వ్యక్తం అవ్వాల్సిన అన్ని వ్యక్తము చేయటం ద్వారాగా మనం ఆ దశకి పూర్తిగా కనెక్ట్ అవుతాము. అప్పుడు మనకి ఏ ప్రాబ్లము ఉండదన్నమాట. కానీ మనం సహజ సిద్ధంగా ఆ ప్రాసెస్ లో బయటికి పూర్తిగా వ్యక్తం చేయబడకుండా లోపల అనగబెట్టడం వల్ల ఈ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారనుకోండి, మన అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో స్కూల్లోనో లేకపోతే బంధువుల ఇంట్లోనో ఎక్కడైనా మెచ్యూర్ అయింది అనుకోండి, అప్పుడు అమ్మాయి ఎలా ఉంటుంది, కొంచెం కంగారు పడుతుంది. ఇక్కడ అయింది, అందరూ చూస్తున్నారేమో అని. ఇప్పుడంటే చాలా నాలెడ్జ్ పెరిగింది. కొంచెం ఒక 30 సంవత్సరాలు 35 కిందకి వెళ్తే చాలా బిడి పడిపోయేవారు అప్పుడు పిల్లలు. ఇప్పుడు మనం కూడా చక్కగా నాలెడ్జ్ అందిస్తున్నాం కాబట్టి ఇప్పుడు మంచి ఎనర్జీస్ తో స్వీకరిస్తున్నాము. అలాంటిదప్పుడు అంటే ఇప్పుడు ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ సరి చేసుకోవటం కోసం నేను 35 అలా వెళ్తున్నాను. అప్పుడు ఏంటో స్కూల్లో అయ్యామనుకోండి, అందరూ చూసారేమో, ఏమన్నా అనుకుంటారేమో, ఏంటి ఇక్కడ ఇలా జరిగింది నాకు, అయ్యో అని లోపల బాధపడిపోతూ, లేకపోతే ఎక్కడైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళకూడదు అని ఆ టైంలో మనం ఉంటే, ఎందుకు వచ్చింది నాకు ఇప్పుడే నా ఇలాగా అని మనం నిందించుకుంటూ, లేకపోతే మన పేరెంట్స్ మనల్ని చూసి వాళ్ళు కంగారు పడిపోయి మనల్ని కంగారు పెట్టేసి
అది చిన్న వయసులో 12, 11 సంవత్సరాల్లో ఒకవేళ మన ఇంట్లో ఆ పుష్పావతి అయ్యారనుకోండి పిల్లలు, వాళ్ళు కంగారు పడిపోతూ మనల్ని కంగారు పెట్టేసి పిల్లల్ని కంగారు పెట్టేసి అదంటే వాళ్ళు ఏమనుకుంటారు, అమ్మో ఇది ఇలా జరగకూడదేమో, ఇది సరైన పద్ధతి కాదేమో, నాకే ఎందుకు ఇలా జరగాలి అని వాళ్ళు భయపడిపోయి లోపల అలా అన్నమాట. కానీ ప్రతి తల్లి కూడా దీనికి ఒక జ్ఞానం ఇవ్వాలి. ఎలాంటి జ్ఞానం అంటే ఏ టైంలో, ఎక్కడ, ఏ సిచ్యువేషన్‌లో ఎలా ఉన్నా సరే ఆ అమ్మాయిని దగ్గరగా ప్రేమగా మనం దగ్గర తీసుకొని, అమ్మా ఇది ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారాగానే మన యొక్క దివ్య స్త్రీ తత్వం ఆధారపడి ఉంది. తర్వాత వివాహ దశ కానీ, మాతృత్వ దశ కానీ, ఇలా దశలు దశల వారీగా మనం ఎదగటానికి మన దివ్య స్త్రీ తత్వాన్ని చక్కగా మనము పరిపూర్ణత చేసుకొనటానికి ఇది తొలి దశ. ఇది యుక్త వయసు దశ. అంటే పుష్పావతి అయ్యే దశ. దీనికి మనం చక్కగా కనెక్ట్ అయితే రేపొద్దున్న మనకి ఎన్నో అర్హతలు చక్కగా ఎన్నో లాభాలు చేకూర్చునే యొక్క జ్ఞానం మనకొస్తుంది అని వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలా చెప్పాలి. కాకుండా మనం కంగారు పడిపోయి వాళ్ళని కంగారు పెట్టేస్తే అసలు సహజ సిద్ధంగా ఏదైతే వ్యక్త చేయాలని ఆ ప్రకృతి మాత యొక్క భాగంలో కనెక్ట్ అయ్యి మనకు ఆ ప్రాసెస్ రిలీజ్ అయిందో దాన్ని లోపల అణచివేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని. అంటే ఇప్పుడు చూడండి చాలా మందికి థైరాయిడ్ అంటే వాళ్ళు ఏది వ్యక్తం చేయలేరు. లోపలే పెట్టేసుకుంటారనమాట. ఏదైనా సరే కోపము వ్యక్తం చేయలేరు, బాధ వ్యక్తం చేయలేరు, ఎవరైనా ఒక మాట అనాలన్నా వ్యక్తం చేయలేరు. అంతా లోపల పెట్టేసుకుని సతమతం మదన పడిపోతూ ఉంటారు. వాళ్ళకి చూడండి థైరాయిడ్ ప్రాబ్లమ్ వస్తుంది. తర్వాత పొట్టనొప్పి అంటే అక్కడ అనుకుంటారు, ఎందుకు నాకు ఇలా జరిగింది, ఇప్పుడే జరగాల, ఎందుకు ఇలాగా అని వాళ్ళు లోపల, లేకపోతే కొంచెం చీ అనో ఏయో పదాలు వాడుతాం అనమాట. పదాలు వాడటం వల్ల అలా అనమాట. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుందన్నమాట ఆ సిచ్యువేషన్ ప్రకారం. దానికి మనం గాని ఇప్పుడు మనకి 40, 50, 60 అయినా ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చాము అంటే మనం గాని ఆ సిచ్యువేషన్ లో కనెక్ట్ అయ్యామా అని అక్కడ దశకి వెళ్ళి మనం మెడిటేషన్ చేసి దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ మన పిల్లలు ఏమన్నా ఆ ప్రాబ్లంలో ఇరుక్కున్నారా, అప్పుడు మనకి ఆ సిచ్యువేషన్ ఎలా జరిగింది, ఎలా రిసీవ్ చేసుకున్నాం, పిల్లలు ఎలా రిసీవ్ చేసుకున్నారు, చుట్టుపక్కల ప్రభావం ఎలా ఉంది అని మనం అక్కడికెళ్ళి మెడిటేషన్ చేసి చక్కగా దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాక్టర్స్ మెనోపాజ్, థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, హార్మోన్స్ ఇంబాలెన్స్ కానీ, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ డాక్టర్స్ కూడా వెళ్తే మనకు ఒక సలహా సూచనలు ఇస్తారు తప్ప మందులు మెడిసిన్స్ వాడండి అంటారు. మనకి అప్పుడు మెడిసిన్స్ వాడినప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించినా మళ్ళీ దానికి కనెక్ట్ అయిపోతూ ఉంటాం. కానీ ఈ శ్రీతత్వం యొక్క జ్ఞానం వల్ల చక్కగా దశకెళ్ళి మనము మెడిటేషన్ చేసి మనం క్లియర్ చేసుకోవడం వల్ల శాశ్వత పరిష్కారం చాలా మందికి క్లియర్ అయింది. అది మనం తెలుసుకోవాలి. ఓకే. ఆ తర్వాత అసలు మెచ్యూర్ అయితే అసలు ఏంటి, మన ఇంటి ఆడపిల్ల మెచ్యూర్ అయితే సాక్షాత్తు ఆ అమ్మవారు ఎనర్జీస్ కి కనెక్ట్ అయింది. స్వయంభూ దేవాలయాలకి ఎంత శక్తి ప్రవాహం చైతన్యం ఉంటుందో మన ఇంటి ఆడపిల్ల పుష్పావతి అయినప్పుడు అంతే శక్తి చైతన్యం ఉంటుంది. అది ప్రవాహంలా ఉంటుంది అంట. ఎలా అంటే మనము ఇప్పుడు ధ్యానం మెడిటేషన్ చేసినప్పుడు థాట్లెస్ స్టేజ్కి వెళ్తే ప్రాణమయ విశ్వశక్తి ఎలా తీసుకుంటున్నామో ఆ టైంలో మన ఇంట్లో పుష్పావతి అయినప్పుడు ఆ ఇల్లు వాతావరణం సరెన్సే మారిపోతాయంట. ఎలా అంటే ఆ అమ్మాయి ప్రతి కణకణము కూడా ప్రాణమయ విశ్వశక్తి రిసీవ్ చేసుకుంటుందంటే ఈ జ్ఞానం తెలిసినా తెలియకపోయినా, జ్ఞానం తెలిసినా చేయకపోయినా ప్రాణమయ విశ్వశక్తి తీసుకుంటుందంట. అంటే మొత్తం 9 రోజులు మనం ఎలా అయితే ఆ దసరా ఆ నవదుర్గ ఎనర్జీస్ కి 9 రోజులు మనం ఎలా చేస్తామో ఆ 9 రోజులు 9 అమ్మవార్ల ఎనర్జీస్ మన ఇంట్లో ఉంటుందంట. ఆ ఇల్లు మొత్తం వైబ్రేషన్స్ తో నిండిపోతుందంట. అది తెలుసుకొని మనము ఆ రకంగా ఆ జ్ఞానానికి కనెక్ట్ అయితే మన ఇల్లు అద్భుతంగా తీర్చిపడుతుందంట. మనకి దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలు ఉంటే మన ఇంటి అమ్మాయి, చాలా మంది ఎక్స్పీరియన్స్ కూడా తీసుకున్నాం మేము. ఏండి మా అమ్మాయి ఏంటి, మీ అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత మీ ఇంట్లో మార్పులేంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఒక ఇల్లు కట్టుకోవాలని. కానీ మా అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత మాకు అంతా కాలం కలిసి వచ్చిందండి. చక్కగా అనుకున్న పనులు, మేము ఎప్పటి నుంచో అనుకున్న పనులు చాలా సునాసంగా అయిపోయినాయండి. అంతకు ముందు ఏయో కొంచెం ఇబ్బందులు ఆటంకాలు ఉండేయండి అని చెప్పారు. చాలా మంది అలాగా దీర్ఘకాలిక కోరికలు కూడా చాలా మంది తీసుకుంటే చాలా మందికి ఇలా జరిగిందండి, అలా జరిగిందండి చెప్పారనమాట.
అలాగా మన 9 రోజులు ఆ అమ్మవారి యొక్క శక్తిని రిసీవ్ చేసుకుంటూ అంటే మనం చాలా మందికి తెలుసు అంటూ ఆచారాలతో కొన్ని ప్రాసెస్‌లు మనకున్నాయి పూర్వీకులు పెట్టినయి. బ్రాహ్మిన్స్, వైశ్యాస్ ఏంటి అంటే వాళ్ళు 9 రోజులు 9 దేవతల అలంకారాలేసి, ముత్తైదువులను పిలిచి చక్కగా పేరంటాలం చేసి, వాళ్ళకి అక్షింతలేసి బ్లెస్సింగ్ ఇస్తూ ఉంటారనమాట. ఎలా అంటే ప్రతి దశకి నువ్వు కనెక్ట్ అవుతావమ్మా. ఇది ప్రతి యొక్క అమ్మవారి చైతన్యం నీలో ఉంది అని మనం బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాం అనమాట. ఎలా అంటే ఇప్పుడు సంతాన లక్ష్మి అనుకోండి. ఆ రోజు సంతాన లక్ష్మి రోజు సంతాన లక్ష్మి అవతారం వేసి సంతాన ప్రాప్తిరస్తు అని మాతృత్వానికి నువ్వు కనెక్ట్ అవుతావమ్మా అని ఆ బ్లెస్సింగ్ అనమాట. తర్వాత సరస్వతీదేవి నువ్వు ఎంతో జ్ఞానంతో నీ కుటుంబాన్ని నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలమ్మా ప్రతి దశలోనని ఆ సరస్వతీదేవి యొక్క జ్ఞానం, సరస్వతి అంటే చదువే కాదు, ఆ జ్ఞానాన్ని అక్కడ మనం అక్కడ బ్లెస్సింగ్ ఇస్తాం అనమాట. అలాగే లక్ష్మీదేవి అంటే ఎన్నో లక్ష్యాలు కలదే లక్ష్మీ అమ్మ. ఈ స్త్రీకి ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి మనకి. ఆ లక్ష్యాలన్నీ చక్కగా సంపూర్ణంగా నువ్వు దాటాలి అని మనం ఆ బ్లెస్సింగ్ ఇస్తాం అనమాట. అన్నపూర్ణేశ్వరి. ఈ కాలంలో వైఫ్ అండ్ హస్బెండ్ జాబులు చేసి ఇద్దరు వంట షేరింగ్ చేసుకున్నా కానీ స్త్రీ యొక్క చేతులతో పెడితే ఎంతో శక్తి చైతన్యం అని మనకందరికీ తెలిసిందే. ఆ స్త్రీతత్వపు యొక్క అన్నపూర్ణేశ్వరి తత్వంని నీలో ప్రవేశపెడుతున్నాము. ఇలా అనమాట ప్రతి దశకి వాళ్ళని కనెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఎంత అద్భుతమో కదా! అదేంటి అంటే వాళ్ళ ఆచారాలు అనుకుంటాం. ఆచారాల వెనకాల ఇంత జ్ఞానం ఉంది అన్నమాట. తర్వాత 9 రోజులు అసలు మనం ఏంటి? మన ఇంటి అమ్మాయి పుష్పావతి అయినప్పుడు అసలు మన ప్రాసెస్ ఏంటి అంటే, మీరు పూర్వకాలము అంటే ఇప్పుడు బిజీ లైఫ్‌లో కొంతమందికి ఆ ప్రాసెస్‌కి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. కానీ మనం చూసుకుంటే ఇప్పుడు అంతా కూడా మళ్ళీ తిరిగి వచ్చింది. ప్రతి అమ్మాయి ఇంట్లో పుష్పతమ్మని వేడుకగా చేసుకుంటున్నారు. ఎలా అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం? నవధాన్యాలేస్తాం. తెల్లటి వస్త్రాలేస్తాం. నవధాన్యాలేస్తాం. అంటే ఆ నవధాన్యాలు బీజాలేస్తాం అనమాట. ఆ బీజాలు మనం రేపొద్దున తీసి ఎక్కడేసినా అది అంకురించి ఒక మొలక రూపంలో పైకి వస్తుంది అనమాట. ఆ బీజాలేస్తాం. తర్వాత పచ్చటి ఆకులేస్తాం. అంటే ఆ ప్రకృతి మాతకి అక్కడే కనెక్ట్ చేస్తాం మనం. ఇది ప్రకృతిలో భాగమమ్మ. దీన్ని కనెక్ట్ అయ్యే నువ్వు ఈ ప్రాసెస్‌కి చక్కగా అయ్యావు అని పచ్చటి ఆకులేస్తాం. తర్వాత వంటి నిండా సాక్షాత్తు ఇప్పుడు నువ్వు అమ్మవారివమ్మ అని పైనుంచి కిందకి ఒంటి నిండా పసుపు రాస్తాం. చూడండి అక్కడే మనకు అన్ని కూడా పూర్వీకులు ఆ జ్ఞానాన్ని అందించేశారు. పైనుంచి కిందకి పసుపు రాస్తాము. పసుపు రాసి అలంకరిస్తాము. కాటికి పెట్టి, బొట్టు పెట్టి అన్నీ చేస్తాము. తర్వాత ఎదురుగుండా ఒక అద్దం పెడతాం. ఇదిగో అమ్మ నువ్వు అద్దం పెడతాము. ఇదిగో అమ్మ నువ్వు వచ్చు సాక్షాత్ అమ్మవారిలా ఉన్నావు అని మనల్ని మనం చూసుకుంటాం. కానీ దీని వెనకాల ఇయన్నీ పెట్టడానికి వెనకాల మనకి అప్పుడు పూర్వీకులు అంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. అద్దం పెడతాము. తర్వాత అమ్మాయి, అబ్బాయి బొమ్మ అంటే నెక్స్ట్ వివాహ దశకి కనెక్ట్ అవ్వాలమ్మా అని నువ్వు అమ్మాయి, అబ్బాయి బొమ్మ చేసి బొమ్మలు పెడతాము. తర్వాత మట్టి పాత్రలో ఆహారం ఇస్తాము. అంటే ప్రకృతి మాత, మదర్ ఎర్త్, భూమాతకి చక్కగా కనెక్ట్ అవ్వాలమ్మా. నీ యొక్క మూల చైతన్యానికి, భూమాత యొక్క మూల చైతన్యానికి చక్కగా కనెక్ట్ అవ్వాలని మట్టి పాత్రలో పెడతాము. ఇలా చూడండి ఎంత అద్భుతంగా మనకి పూర్వీకుల జ్ఞానాన్ని ప్రసాదించారు. అక్కడే చూడండి అన్ని కనెక్ట్ చేసేసారు కదా! ఆ తర్వాత అందరూ ఎందుకు ముట్టుకోకూడదంటే, ఇక్కడ ప్రాణమయ విషశక్తి అపారంగా ఉంటుంది కాబట్టి, అది ఎలా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాననుకోండి, సరైన మాటలు కాదు, సరైన ఆలోచన రాదు నాకు, సరైన భావాలు ఉండవు. అప్పుడు ఏమవుతుందంటే, నాకన్నీ అపనమ్మకాలే. అప్పుడు ఏమవుతుందంటే, అలాంటిదప్పుడు ఆ అమ్మాయిని మనం ముట్టుకుంటే అమ్మాయి డిస్టర్బ్ అవుతుంది అనేసి, తన్ని ఎవరు తాకరాదు అంటే, తన్ని ఆ దశలో చక్కగా తన్ని తాను హీల్ చేసుకుంటూ తీర్చిదిద్దుకుంటానికి ఆ అమ్మాయిని ఎవరు తాకరాదు అంటారనమాట. అప్పుడు ఒక బాపు బొమ్మలాగా తను అక్కడే ఆ 9 రోజులు చక్కగా తనతో తను ఉంటూ తన ఎనర్జీ సాయంతో తను చక్కగా తీర్చిదిద్దుకుంటుంది. అది ఇప్పుడంటే పూర్వకాలం టీవీలు, సెల్ ఫోన్స్ అయి లేవు కాబట్టి చక్కగా అమ్మాయితో కూర్చొని కబుర్లు చెప్పటము, పెద్దవాళ్ళు చుట్టూ కూర్చొని కథలు చెప్పటము, లేకపోతే సరదాగా ఆడటము ఏదో చేసేవారు. ఇప్పుడు ఆ ఫోన్ ఇచ్చేసుకుంటున్నారు, కూర్చుంటున్నాం. లేకపోతే టీవీ పెట్టేస్తారు. లేకపోతే మన ఇంటికి పేరెంటాలు అదొస్తే అమ్మాయి దగ్గర ఎక్కడ కూర్చుంటున్నాం మనం, మన ముచ్చట్లు, మన కబుర్లు, మనం ఇది చేస్తున్నాం అలాగా. కానీ అప్పుడు తల్లి ఒక్కటే ఎందుకు ముట్టుకోవాలంటే, తల్లి యొక్క ప్రతి సెల్ అమ్మాయి యొక్క ప్రతి సెల్‌కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి చక్కగా ఆ తల్లి
ముట్టుకుంటే తనకి ఆ బ్లెస్సింగ్, అంటే తల్లి పిల్లల మీద ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్‌గా ఉంటుంది కాబట్టి ఆళ్ళకి ముట్టుకునే అవకాశం ఉంది. తండ్రి గూడా బ్లెస్ చేయొచ్చు చక్కగా ముట్టుకొని. ఎలా అంటే ఆ స్త్రీ తత్వం, పురుష తత్వానికి అక్కడే బ్యాలెన్స్ ఉంటుందనమాట. తండ్రి యొక్క బ్లెస్సింగ్ తీసుకుంటే ముట్టుకొని. అక్కడే బ్యాలెన్స్ అవుతుందనమాట. ఓకే. ఇది ప్రాసెస్ అండి. మీ ఇంట్లో ఎవరైనా ఇలాంటి అమ్మాయిలుంటే ఈ జ్ఞానాన్ని వాళ్ళకి అందించండి. లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదా మీ పిల్లలు అప్పటికే అయిపోయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌లో కనుక ఇరుక్కొని ఉంటే కనుక, ఆ బ్లాకేజెస్ ఉంటే కనుక మీరు ఆ దశకి కనెక్ట్ అయ్యి చక్కగా ఆ అమ్మాయి మీకు ఏ టైంలో ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకున్నావు అన్నీ మీరు ఆ మెడిటేషన్‌లో కూర్చొని అన్నీ ఆహ్, అదంతా కూడా ఇన్వైట్ చేసుకొని, అమ్మ నాకు ఆ జ్ఞానంతోటి అప్పుడు ఆ జ్ఞానంతో నేను అలా చేశాను. కానీ ఇప్పుడు ఈ జ్ఞానంతో చక్కగా నేను అదంతా కూడా ప్రేమతత్వంతో స్వీకరించి నేను ఆ సరికాని భావాలు, సరికాని ఆలోచనలు, సరికాని మాటలు కానీ, అపనమ్మకాలు ఉంటే గనక నేను ఈ జ్ఞానంతో అవన్నీ సరైన రీతిగా సరిచేసుకొని రిలీజ్ చేసేస్తున్నాను అని చెప్పుకోండి. అంతే. అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది. వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ తగ్గుతుంది. వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారో వాళ్ళని కూర్చోపెట్టి ఆ జ్ఞానాన్ని పంచండి. ఓకే. ఇది సెకండ్ దశ. థర్డ్ దశ మాతృత్వ వివాహ దశ. ఆ వివాహ దశకి చక్కగా మనము ఎప్పుడైతే మనము పుష్పావతి దశని చక్కగా రిసీవ్ చేసుకొని దాంట్లోని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని చక్కగా మనం పరిపక్వంగా, పరిపూర్ణంగా ముందుకు వెళ్ళిన తర్వాత వివాహ దశ. ఆ వివాహ దశలో చక్కగా మనం ఈ దశను ఎప్పుడైతే మనం చక్కగా రిసీవ్ చేసుకుంటామో అప్పుడు వివాహ దశకి చక్కగా కనెక్ట్ అవుతాము. వివాహ దశ కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే నువ్వు స్త్రీతత్వాన్ని, దివ్య స్త్రీత్వత్వాన్ని ప్రేమించి, అంగీకరించి కృతజ్ఞతా భావంతో ఉంటావో అప్పుడు నువ్వు వివాహ దశకి పరిపూర్ణంగా కనెక్ట్ అవ్వగలుగుతావు. ఎలా అంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుని కృతజ్ఞతా భావంతో, అంగీకార తత్వంతో ఉంటామో, మనం స్త్రీగా జన్మ తీసుకున్నాం. మన క్వాలిటీస్ ఏంటి? దాని యొక్క అర్హతలేంటి? మనం తెలుసుకుంటామో, అప్పుడు మనము ఎప్పుడైనా సరే మనము ఒక ప్రేమ, మన తత్వంపై మనము సంపూర్ణ ప్రేమ తత్వంతో ఉంటేనే, ఆ ప్రేమ యొక్క ఫీలింగ్స్ మనం అనుభవపూర్వకంగా తెలుసుకొని, ఆ ఫీలింగ్స్ మనం రుచి చూస్తేనే అప్పుడు మనం సహజ సిద్ధంగా ఉన్న పురుషతత్వానికి కనెక్ట్ అవుతాము. ఆ సహజ సిద్ధంగా ఉన్న పురుషతత్వానికి మనం కనెక్ట్ అయినప్పుడు అప్పుడే అర్ధనారీశ్వర తత్వం మనకు కనెక్ట్ అవుతుంది. అప్పుడు మనము ఆ ప్రేమను ఎప్పుడైతే మనం ఫుల్‌ఫిల్ చేసుకుంటామో, మనం ఇచ్చే ప్రేమ ఎదుటి వాళ్ళు తీసుకుంటారు. ఎదుటి వాళ్ళు ఇచ్చే ప్రేమను మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. ఎప్పుడైతే మనపై మనం ప్రేమ ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతే ఎదుటివారిచ్చిన ప్రేమను కూడా మనం తీసుకోలేము. మనిచ్చిన ప్రేమ వాళ్ళు తీసుకోలేరనమాట. ఎప్పుడైతే మనం దివ్య శ్రీతత్వానికి చక్కగా పూర్తిగా కనెక్ట్ అయ్యి ప్రేమతత్వంతో, అంగీకార తత్వంతో, కృతజ్ఞతా భావంతో ఉంటామో, అప్పుడు సహజ సిద్ధమైన పురుషతత్వానికి కనెక్ట్ అవుతాం కాబట్టి, అప్పుడు ఆ వివాహ దశకి చక్కగా మనం కనెక్ట్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా, చాలా ప్రేమపూర్వకంగా చూడండి. ఒకళ్ళ అభిప్రాయాలంటే ఒకళ్ళకి గౌరవంగా, ఒకళ్ళపై ఒకళ్ళకి ప్రేమతత్వంతో అది వివాహ దశ. థర్డ్ దశ మాతృత్వ దశ. ఎప్పుడైతే మనం మాతృత్వ దశానికి కనెక్ట్ అవ్వాలంటే మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ప్రకృతిలో ఒక భాగాన్ని నేను. ప్రకృతి నేను వేరు కాదు. ప్రకృతిలో ఏదైతే సహజ సిద్ధంగా ఉందో నాలో గూడా అదే సహజ సిద్ధంగా ఉంది. ఆ ప్రకృతి నేను వేరు కాదని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనము చక్కగా సహజ సిద్ధంగానే కనెక్ట్ అవుతాము. ఎందుకంటే దాన్ని గుర్తించి, అంగీకరించి, ప్రేమించటం ఏంటో మనం తెలుసుకున్నాం ఈ జ్ఞానం ద్వారా కాబట్టి. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు సహజ సిద్ధంగా కనెక్ట్ అవుతాం. కానీ మనం అనుకుంటాం యాహ్! కానీ అప్పటికే చాలా అపోహలు, అపనమ్మకాలు చాలా వింటాము. చాలా అపనమ్మకాలు ఉంటాయి కదా మనకి. అవన్నీ గూడా పక్కకే తొలగిపోతాయన్నమాట. కానీ ఇప్పుడు మనము ఆ దివ్య స్త్రీతత్వాన్ని ప్రేమించబడకుండా తెలియటం వల్ల మనకి దాని మీద ఎన్నో అపోహలు, అపనమ్మకం ఉండటం వల్ల మాతృత్వ దశకి అందరూ చక్కగా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. కానీ ప్రతి స్త్రీ గూడా చక్కగా తన దివ్య స్త్రీ తత్వాన్ని ప్రేమించి, అంగీకరించి, కృతజ్ఞతా భావంతో ఉంటే చక్కగా మాతృత్వ దశానికి సహజసిద్ధంగానే కనెక్ట్ అవ్వచ్చు. ఏ డాక్టర్స్ అవసరం లేదు. ఏ సలహాలు మనకు అవసరం లేదు. ఓకే. ఇది మాత్రం గుర్తించాలి మనం అందరం అన్నమాట. కానీ ఈ రోజు ఈ ఈ అపోహలు, అపనమ్మకాల వల్ల గుర్ తన దివ్య శ్రీతత్వాన్ని గుర్తించలేకపోవటం వల్ల, లేకపోవటం వల్ల, ప్రేమతత్వం లేకపోవటం వల్ల, కృతజ్ఞతా భావం లేకపోవటం వల్ల మనకి
పెళ్ళైన తర్వాత ఆ మాతృత్వ దశకి కనెక్ట్ అవ్వటానికి సంవత్సరం పడుతుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత హాస్పిటల్‌కి వెళ్తాం. అదంట, ఇది ప్రాబ్లమ్స్ ఇయనంట. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం మొగ్గ దశ నుంచి పుష్పావతి దశ కనెక్ట్ అయినప్పుడే క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత వివాహ దశలో కొన్ని క్లియర్ చేసుకోవచ్చు. మాతృత్వ దశలో కొన్ని మాతృత్వ దశని ఇన్వైట్ చేయటానికి ముందు క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత దశ ఉన్నత దిశ నుంచి ఉన్నతమైన దశ మెనోపాజ్ దశ. ఆ మెనోపాజ్ యొక్క దశ యొక్క జ్ఞానాన్ని మనం తీసుకుంటే మనము ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్తామంట. కానీ ఆ మెనోపాజ్ దశ అంటే మనకి చాలా భయాలు, అపోహాలు, అపనమ్మకాలు. ఎలా అంటే ఆ దశ యొక్క భాగం ఏంటి అంటే అప్పటి వరకు మనం చాలా వినుంటాము. ఆ మెనోపాజ్ దశ అంటే గర్భాశయం లోపల ఉండగానే పీరియడ్స్ ఆగిపోవటాన్ని మెనోపాజ్ దశ అంటారు. అప్పటికే మనం చాలా విని ఉన్నాం కాబట్టి ఆ దశ యొక్క అపోహలు ఏంటి అంటే చాలా అధిక బరువు అయిపోతానేమో, వయసు 10 సంవత్సరాలు పైబడుతుందేమో, లేకపోతే డిప్రెషన్‌లోకి వెళ్తానేమో, లేకపోతే జాయింట్ పెయిన్స్ వస్తాయేమో, ఇలా రకరకాల విని ఉండి అపోహలతోటి మనం ఉన్నాం కాబట్టి అవన్నీ గూడా మన ఆలోచనతోటి ఇన్వెస్ట్ చేసేసుకుంటాము. మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఏంటి అంటే ఒక వాతావరణం నుంచి ఇంకొక వాతావరణానికి మనం కనెక్ట్ అవ్వాలి అంటే చిన్న చిన్న మార్పులు మనం తీసుకుంటూ ఉంటాం. అలాగే మన బాడీ అప్పటి వరకు చక్కగా పీరియడ్స్‌కి ప్రాసెస్‌కి కనెక్ట్ అయ్యి, ఆ మూన్ సర్కిల్ కనెక్ట్ అయ్యి పీరియడ్స్ జరుగుతూ ఉన్న భాగంలో మెనోపాజ్ దశకి కనెక్ట్ అవ్వటానికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 6 నెలలు కొన్ని పీరియడ్స్ ప్రాబ్లమ్స్ మనకొస్తాయి. ఎలా అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లేదంటే ఓవర్ బ్లీడింగ్ అవ్వటము, లేకపోతే అలా చిన్న చిన్ని మార్పులొస్తూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కళ్ళకి ఒక శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్క మార్పు వస్తూ ఉందన్నమాట. ఆ మార్పుకి మనం భయపడి డాక్టర్స్ దగ్గరికెళ్తే వాళ్ళు చెప్తారన్నమాట. మీరు మెనోపాజ్ దశకి దగ్గరలో ఉన్నారు. మీకు హార్మోన్స్ ఇంబాలెన్స్ అన్నీ ఉన్నాయి. మీరు కొన్ని మెడిసిన్స్ వాడండి గట్టా చెప్తారన్నమాట. అది చెప్తారు. అప్పుడు మనం ఏం చేయాలంటే అప్పుడు మనము ఈ జ్ఞానం మన దగ్గర ఉంది కాబట్టి అప్పుడు మనం ఎలా అనుకోవాలంటే, ఆహా! నేను మెనోపాజ్ దశకి ప్రకృతి మాత నన్ను కనెక్ట్ చేస్తున్నందుకు చాలా 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 ధన్యురాలిని. చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మెనోపాజ్ దశ యొక్క విశిష్టత ఏంటి అంటే ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి చేర్చే దశ. ఆ దశలో ఎన్ని క్వాలిటీస్ మనకొస్తాయంటే మాటే మంత్రం అవుతుందంట. అప్పటి వరకు మన స్త్రీగా అనబడే వాళ్ళము మాతా స్త్రీలవుతామంట. మనకి వాక్‌క్షేత్రం, వాక్‌శుద్ధి వస్తుందంట. మనం ఏది మాట్లాడినా మంత్రం అవుతుందంట. పాజిటివ్ గాని, నెగెటివ్ గాని అది ఖచ్చితంగా అయ్యి తీరుతుందంట. ఇంకొకటి మనం ఏది చేసినా పని దానికొక రూపకల్పన వస్తుందంట. మనం ఈ జ్ఞానంతో చేస్తే కనుక, మంచి ఆలోచనతో చేసి, మంచి మాటలతో చేస్తే కనుక, అది పాజిటివ్‌గా అయ్యి మంచి వైబ్రేషన్స్‌తో కూడుకొని ఉంటుందంట. చూడండి మనం ఒక బాస్ మనకి ఏదైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి. వర్క్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషనే తీసుకుందాండి. చక్కగా వాళ్ళు మొదలుపెట్టిన కాడి నుంచి చక్కటి సాధన చేస్తూ ఉన్నారనుకోండి. వాళ్ళకి ఎన్ని క్వాలిటీస్ వస్తాయి. ఏది కావాలంటే అది ఆహ్, ఆహ్, దొరుకుతుంది. అది ఏం సాధించాలంటే అది సాధించుకుంటారు. ఎన్ని క్వాలిటీస్ వస్తాయి. హ్మ్. అలాగే మన మనం ఎక్కడైనా వర్క్ చేస్తున్నాం అనుకోండి. మన వర్క్ సిన్సియర్‌గా చక్కగా చేసి అనుకున్న దానికన్నా 5 మినిట్స్ ముందు మనం ప్రెజెంట్ చేసామనుకోండి. మనల్ని గుర్తించి మన వర్క్‌ని గుర్తించి బాస్ మనకి ఎలా అయితే మనం అక్కడ వర్క్‌లో ప్రమోట్ చేస్తారో అలాగే ప్రకృతి మాత మనము యొక్క స్త్రీతత్వాన్ని చ సరే చక్కటి దశలో సరైన రీతిగా మలుచుకొని చక్కగా మనము దాన్ని ప్రేమతత్వంతో, కృతజ్ఞతా భావంతోటి, అంకితత్వంతో ఉంటే మనల్ని గుర్తించి చక్కగా ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ప్రమోట్ చేయటమే మెనోపాజ్ దశ. ఆ దశని మనము చక్కగా రిసీవ్ చేసుకుంటే అక్కడి నుంచి మనము ఏ దశకి కనెక్ట్ అవుతాం? మెనోపాజ్ దశ నుంచి చక్కగా మనం మళ్ళీ బాలిక దశకి కనెక్ట్ అవుతాం. బాలిక దశలో మనం ఎంత ఉత్సాహంగా, ఎంత చైతన్యంగా, ఎంత ప్యూరిటీగా, ఎంత ఉత్సాహం ఉరకలేస్తూ మనం అది ఎలా అయితే రిసీవ్ చేసుకుంటూ ఉన్నామో అది అన్నమాట. ఆ దశకి కనెక్ట్ అవుతాము. అంతే ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఉరకలేస్తూ, ప్యూరిటీగా, చైతన్యంగా. అప్పుడు చూడండి మనం ఏదైనా చేయగలం అన్న ఒక కాన్ఫిడెంట్‌తో ఉంటాము. అప్పుడు మనకి ఆలోచనలు తక్కువ, భయాలు తక్కువ ఉంటాయి కదా! అప్పుడు. అలా అన్నమాట. అది ఆ దశకి కనెక్ట్ అయితే మనం వినోబా దశకి చక్కగా కనెక్ట్ అయితే మళ్ళీ మనం బాలిక దశకి కనెక్ట్ అవుతాం. బాలిక దశలో ఉన్నప్పుడు మనం ఎవరైనా వయసైపోతుంది కట్ట అని ఎవరైనా అంటారా మనల్ని? అప్పుడు మనం ఎంత అందంగా, ఎంత చక్కగా ఉంటాం కదా! అలాగే ఈ మెనోపాజ్ దశలో గూడా మనమే అలాగే చక్కదిద్దుకోవచ్చు.
ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఈ జ్ఞానం తీసుకున్న తర్వాత మేము మెనోపాజిటివ్ దశకి కనెక్ట్ అయ్యి ఇప్పుడు మేము అంత ఆనందంగా ఉంటున్నాం కాబట్టి దాని ఎక్స్పీరియన్స్ మీద మీకు చెప్తున్నాము. ఇప్పుడు మాకు 53 కానీ మేము చక్కగా ఎంతో ఆరోగ్యవంతంగా ఎంతో అంటే ఏ పైనైనా చేయగలం అన్న దాని మీద అసలు మాకు వయసు ఇంత అని కూడా తెలియకుండా మేము చక్కగా తీర్చిదిద్దుకుంటున్నాం అంటే ఆ మనోపాధి దశ యొక్క జ్ఞానానికి కనెక్ట్ అయ్యి దాని యొక్క ఆధారంగానే ఈ రోజు మేము ఇంత ఆనందంగా ఉంటున్నాము. అందుకనే నేను ప్రత్యేకంగా ముఖ్యంగా ఏంటి చెప్తానంటే మెనోపాధి దశని చక్కగా రిసీవ్ చేసుకోవాలని చెప్తాను అనమాట. అది ఎంతో మంది ఎక్స్పీరియన్స్ కి తీసుకుని ఆ దశకి కనెక్ట్ అయ్యి చాలా మంది ఏ అయితే మన ప్రాబ్లమ్స్ అని చెప్పుకున్నామో అవన్నీ కూడా క్లియర్ చేసుకుని చక్కగా వాళ్ళు ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసేసుకుని ఆ దశకి కనెక్ట్ అయ్యారు. ఎవరైనా సరే మన తుది శ్వాస వరకు మన గర్భాశయం మనతోటే ఉండాలి. అసలు ససే మీద అసలు రిమూవ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం ఒక చెరుకు గడలో ఉన్న ఆ సారమంతా తీసేస్తే ఆ చెరుకు గడని ఏమంటారు? పిప్పి అంటాము. ఆ సారమంతా రసం తీసేస్తే మనం అలాగే మనము ఆ గర్భాశయం మనం రిమూవ్ చేయించుకుంటే ఆ సారం లేని వాళ్ళగా మిగిలిపోతాము. అలా ఎవ్వరు చెయ్యొద్దు. మన తుది శ్వాస వరకు మనతోటి ఆ గర్భాశయం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవాలయానికి మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి. ఆ దేవాలయంలో ఎవరో పెద్ద గొప్ప స్వామి వచ్చి అమ్మ దేవాలయానికి వెళ్తూ ఉంటున్నారు కానీ అక్కడ మూల విరాటానికి అంత చైతన్యం లేదు, అక్కడ ప్రాణప్రతిష్ఠ సరిగ్గా జరగలేదు లేదు అని చెప్పారనుకోండి. మనం ఏం చేస్తాం? రాను రాను ఆ దేవాలయాలకు వెళ్ళే సంఖ్య తగ్గిపోతుంది. తర్వాత క్రమేపీ ఏమవుతుందంటే ఆ దేవాలయం కొన్ని రోజులకి మూత పడిపోతుంది. అలాగే మన స్త్రీతత్వం యొక్క మూల చైతన్య గర్భాశయం రిమూవ్ చేయించుకుంటే మనకి ఆ తత్వము కొన్ని రోజులకి మూత పడిపోతుంది. చూడండి, ఎవరైతే దివ్య స్త్రీతత్వము స్త్రీ సంపూర్ణంగా స్త్రీతత్వాన్ని అంగీకరించి కృతజ్ఞత భావంతో అంగీకార తత్వంతో ప్రేమతత్వంతో తన చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటుందో ఆ స్త్రీ మనం బ్రహ్మముహూర్తం అని చెప్పుకున్నాం. మనం ఏదైనా మంచి మెడిటేషన్ చేయాలన్నా, కొంచెం సంకల్ప ధ్యానాలు చేయాలన్నా, ఏదైనా మంచి పనులు చేయాలన్నా, మన గృహంలో ఏమైనా శుభకార్యాలు చేసుకోవాలన్నా బ్రహ్మ ముహూర్తంలో మొదలు పెడతాము. ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎంతైతే శక్తి చైతన్యం ఉందో ఏ స్త్రీ అయితే తన చైతన్యానికి చక్కగా కనెక్ట్ అయి ఉంటుందో ఆ స్త్రీ మన పక్కన ఉంటే ప్రతి క్షణం బ్రహ్మముహూర్తమేనంట. ఎంత అద్భుతమో చూడండి. ప్రతి క్షణం కూడా బ్రహ్మముహూర్తమేనంట. అలాంటి ఇల్లు ఇప్పుడు అలాంటి గృహం ఉందనుకోండి, ఆ స్త్రీ చక్కగా కనెక్ట్ అయ్యి ఆ గృహం ఉందనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ గృహానికి ఎంత ఎనర్జీ ఉంటుందో చూడండి. అది మాస్టర్స్ మన యొక్క దివ్య స్త్రీతత్వ యొక్క జ్ఞానము. దీంట్లో చాలా లోతైన జ్ఞానం ఉంది. మనకి 1 అవర్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు టచ్ చేయటమే జరిగింది. అంతకన్నా అంటే ఇంకా లోతులకు వెళ్ళాలంటే మనం ఇంకొకసారి చెప్పుకోవచ్చు. అది మేడం ఎలాంటి జ్ఞానం ఇంకా 20 నిమిషాలు ఉందండి. మేడం ఇంకా 20 నిమిషాలు ఉంది, చెప్పండి. నేను ఇప్పుడే వచ్చాను. ఓకే. అసలు మనం దీనికి ఉన్న విశిష్టత ఏదంటే అసలు పూర్వకాలం మనకి భయాలతో ఎందుకు పెట్టారు ఆ జ్ఞానాన్ని అంటే ఒక అంటూ ఆచారాలతో భయాలతో పెట్టారు. దానికైనా కరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటారు. భయంతో అయితే కనెక్ట్ అయి ఉంటారని మన పూర్వీకులన్నీ కూడా భయంతో మనకి దీన్ని అలవాటు చేశారు. ఎందుకంటే వాళ్ళు అంటూ ఆచారాల్లో ఉన్న వెనక ఉన్నది చాలా గుప్తమైన జ్ఞానం అంట. చాలా మంచి జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానాన్ని పట్టుకుంటే కనుక ఈ రోజు మనం చక్కగా ఏ ప్రాబ్లమ్స్ కి కనెక్ట్ అవ్వకుండా ఉంటాం అన్నమాట. ఎలా అంటే అసలు పీరియడ్స్ 4 డేస్ కూడా మనము పక్కన ఎందుకు కూర్చోవాలి అంటే ఈ బిజీ లైఫ్ లో మనకి కుదరదు కరెక్టే. కానీ ఈ బిజీ లైఫ్ లో కూడా దానికి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? దాన్ని అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది. నా చిన్నప్పుడే ఉన్నారు. నా చిన్నప్పుడు నన్ను దేన్ని ముట్టుకొనిచ్చేవారు కాదు అనుకోండి. పక్కన కూర్చోవాలి, అది ముట్టుకోకు, ఇది ముట్టుకోకు అనేవారు అనుకోండి. అప్పుడు మనం ఏమంటాం, ఇప్పుడు ఈ బిజీ లైఫ్ లో మనకి అది సాధ్యం కాదు. కానీ లోపల ఒక లోన్లీనెస్ ఉంటదన్నమాట. ఎలా అంటే అమ్మో నేను నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కన కూర్చునేదాన్ని, ఇప్పుడు ముట్టుకుంటే తప్పేమో, ఏమైనా అవుతుందేమో అని ఒక లోన్లీ భావం ఉంటదన్నమాట. ఆ భావంతోటే మనం సగం ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసుకుంటున్నాం అనమాట. కానీ అన్న 4 రోజులు కూడా మనము స్వయంభూ దేవాలయాలకి ఎంత శక్తి ప్రవాహం అయితే చైతన్యం అయితే ఉందో ఆ 4 రోజులు మన గృహంలో పీరియడ్స్ టైంలో ఉన్న స్త్రీకి అంతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అప్పుడు మన గృహం కూడా ఒక దేవాలయంతో సమానం అంట. మన గృహం కూడా
అయితే మనం ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా ముందు, పుష్పావతి అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎలా అయితే ప్రతి సెల్ నా ప్రాణమయ విశ్వశక్తి వాళ్ళకి ఆ జ్ఞానం ఉన్నా లేకపోయినా ఎలా రిసీవ్ చేసుకుంటారో, మనము పీరియడ్స్ టైంలో కూడా ఫస్ట్ డే మనము మన ప్రతి సెల్ ఆ ప్రాణమయ విశ్వశక్తి రిసీవ్ చేసుకుంటుంది అనమాట. మన ప్రమేయం ఉన్నా లేకపోయినా, మనకి ఈ జ్ఞానం తెలిసినా తెలియకపోయినా సహజ సిద్ధంగానే ఆ ప్రాణమయ విశ్వశక్తి తీసుకుంటుందంట. ఆ ప్రాణమయ విశ్వశక్తి మనం తీసుకున్నప్పుడు ఎక్కువ ఎనర్జీస్ ఎక్కువైపోయినప్పుడు మనము అది ఎలా షేర్ చేస్తామో తెలియనప్పుడు మనం దాన్ని రకరకాలుగా ఉపయోగపడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కోపం ఉందనుకోండి, ఆ కోపాన్ని వ్యక్తం చేసేస్తానన్నమాట. ఎలా అంటే ఆ రోజు అధిక కోపం ఎక్కువైపోతుంది అన్నమాట. ఏదో రకంగా మనం రిసీవ్ చేసుకునే ఎనర్జీ ఏదో రూపంలో బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి అప్పుడు ఆ డేలో నాకు కోపం ఎక్కువ వస్తుంది అన్నమాట. తర్వాత అనుకుంటాను, నాకు పీరియడ్స్ టైంలో చాలా ఎక్కువ కోపం వచ్చేస్తుందని అనుకుంటాం చూడండి. తర్వాత ఎవరికైనా చిటికి మాటికి బాధపడే తత్వం ఉందనుకోండి, ఎక్కువ బాధపడిపోతాం అనమాట. ఎక్కువ అదే చిన్న చిన్న విషయాలకి బాధ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా కొంతమందికి బాడీ పెయిన్స్ అనుకోండి, ఆ బాడీ పెయిన్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. అంటే ఎనర్జీస్ ఎక్కువైపోయిందని దానికి బయటకి రిలీజ్ చేసేసుకోవాలి కాబట్టి, ఒకరికి హెడేక్ అనుకోండి, హెడేక్ ఎక్కువ వచ్చేస్తుంది. అలా అన్నమాట. మన బాడీ బట్టి ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది చూడండి. అది మనం ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకోవచ్చనమాట. అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్‌లో మనం ఇరుక్కుంటే గనక మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. చక్కగా మెడిటేషన్ చేసుకొని మనకి ఆ ఎనర్జీస్‌ని చక్కగా ఎక్కువ మొత్తం ప్రతి కణకణం ఎనర్జీస్ రిసీవ్ చేసుకున్నదంతా కూడా మనం మదర్ ఎర్త్ కానీ, విశ్వానికి కానీ, లేకపోతే మన యొక్క ఆధ్యాత్మిక పనులకు కానీ, మనం దేనికైనా మన ఇంట్లో కుటుంబంలో ఏమైనా సమస్యలుంటే సమస్యలకు కానీ, మన ఆరోగ్యపరంగా, శారీరక పరంగా, ఆర్థిక పరంగా ఏది మన పిల్లల భవిష్యత్తు కానీ దేనికైనా మనం చక్కగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట రిలీజ్ చేసి మెడిటేషన్‌లో. ఇంకొకటి ఏంటి అంటే, చాలా మంది పీరియడ్స్ అప్పుడు మూన్ సర్కిల్ కనెక్ట్ అవుతాం అనమాట. 25 డే నుంచి 25 డే మధ్యలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, కొంతమందికి 25కి వస్తుంది, 26, 27 అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. అలాగే అప్పుడు మనకి సిగ్నల్స్ వస్తాయన్నమాట. ఒకరికి పింపుల్ వచ్చేది తత్వం ఉందనుకోండి, ఒక పింపుల్ వస్తదనమాట. కానీ మనం ఏం చేస్తామనమాట, అపోహ, కంగారు పడిపోతాం. అబ్బా! నాకు పీరియడ్ టైమ్ అయిపోయింది, పింపుల్ వచ్చేసింది. మళ్ళీ ఇది తగ్గాలంటే 15 డేస్ పడుద్ది కదా! ఎందుకొచ్చింది నాకు ఈ పింపుల్ ఏంటి అనేటప్పటికి అది ఇంకా ఇంకా ఎక్కువైపోతుందనమాట. మళ్ళీ డేట్ వచ్చేస్తుందనో, అనో ఏదో ఒక వర్డ్స్ వాడుతూ ఉంటాం అన్నమాట. కాకుండా అప్పుడు మనం ఎలా రిసీవ్ చేసుకోవాలంటే, పింపుల్ వచ్చిందనుకోండి, అప్పుడు చాలా ఈసారి కూడా నేను ఆ మూన్ సర్కిల్‌కి చక్కగా కనెక్ట్ అవుతున్నానా? అంటే నాకు పీరియడ్స్ ప్రాసెస్‌లో కనెక్ట్ అయి ఉన్నానా? ఓకే. వేకెన్సీ నీకోసమేనమ్మా నేను ఎదురు చూస్తున్నాను. ఓకే. నన్ను ఈ ఈ మంత్ గూడా చక్కగా నాకు ఆ ప్రాసెస్‌లో కనెక్ట్ చేసావా? ఓకే. నువ్వెప్పుడొస్తావా అని నేను ఎదురు చూస్తున్నానమ్మా అని మనం ఇన్వైట్ చేయాలి. ఒకసారి కనీసం ఒక్కటి ఆలోచించండి. ఆ నెలలో మనకి మంత్లీ పీరియడ్ రాపోతే ఎంత కంగారు పడిపోతాం. డేట్ రాలేదు, డేట్ రాలేదు, డేట్ రాలేదు, డేట్ లేదు. కానీ నీకు వస్తున్నానమ్మా అని సిగ్నల్ ఇస్తుంటే దాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాము. చూడండి. అప్పుడు మనం దానికోసం ఎదురు చూస్తూ ఉంటే అది ఎంతో ఆనందంతో మనం స్వీకరించి నెక్స్ట్ మంత్ మీకు ఆ పింపుల్ ఉండదు చూడండి. రాదు. అలాగే కొంతమంది కాళ్ళు లాగుతా ఉంటాయనుకోండి. ఒక 2 రోజుల ముందు, 3 రోజుల ముందు కాళ్ళు లాగుతూ మొదలుపెడతా. అబ్బా! మళ్ళీ డేట్ దగ్గరికొస్తుంది. ఈ వారం రోజులు ఈ కాళ్ళు నొప్పి అది ఇది అనుకుంటాం. కాకుండా ఓహో! నాకు ఈ సిగ్నల్ అందుతున్నావు ఈ రూపంగా. ఓకే. థాంక్ యూ. నీ వేకెన్సీ నీ కోసం ఎదురు చూస్తున్నానమ్మా అనుకోండి. ఆ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది. అలాగే నడుము నొప్పి అనుకోండి. ఏదైనా అప్పుడేంటి అంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అది ఎక్కువవుతుందనమాట. ఆ మైగ్రేన్ తలనొప్పి అది ఎక్కువవుతుందనమాట. అప్పుడు మనం అబ్బా! ఓకే. మనం కనెక్ట్ అవుతున్నాము అనేసి కూర్చొని చక్కగా మనం ఆ ప్రాసెస్‌లో కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేసుకుంటే ఆ తలనొప్పి రాదు. కానీ అంతకుముందు మైగ్రేన్ నాకు కూడా ఉండేదనమాట మైగ్రేన్. పీరియడ్స్ వచ్చేటప్పుడు అబ్బా! పీరియడ్స్ వచ్చిందంటే ఇంక నాకు మైగ్రేన్ వచ్చేస్తే ఒక రోజంతా లెగను. అబ్బా! ఈ బాధ అవసరమా నాకు? ఏంటిది? నాకే ఎందుకు ఈ పీరియడ్స్ రాకపోతే బావుండు గదా! ఈ ప్రాసెస్ కనెక్ట్ అవ్వను కదా! అనుకునేదాన్ని నేను. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానంతోటి నేను చక్కగా రిసీవ్ చేసుకోవడం మొదలుపెట్టానో క్రమేపీ మైగ్రేన్ తగ్గిపోయింది. అంతకుముందు ఎన్ని హాస్పిటల్‌కెళ్ళినా తా తాత్కాలిక సమస్య తీరేదనమాట. దానికి పూర్తిగా మూలాల్లోంచి ఎళ్ళేది కాదు అనమాట. మళ్ళీ మెడిసిన్స్ ఆపేత్తే మళ్ళీ స్టార్ట్ అయిపోయేది. ఆ మెడిసిన్స్ వల్ల ఓవర్ వెయిట్ పెరగటము, లేకపోతే వాళ్ళు కొంచెం మత్తు ఉన్న టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ పడుకోవటము, ఇలా జరిగేదన్నమాట. అది ఆ రకంగా ఉండేది. కానీ ప్రాబ్లము మూలాల్లోంచి పోయేది కాదు. ఎప్పుడైతే ఈ జ్ఞానం తీసుకున్నానో చక్కగా మూలాల్లోంచి అది రిలీజ్ చేసేసుకున్నాను. ఒకవేళ నాకు ఆ మంత్లీ ఆ మెనోపాజ్‌కి అది సారీ ఆ మైగ్రేన్‌కి కనెక్ట్ అవ్వలేదనుకోండి,
కనెక్ట్ అవుతే నేనే ఇన్వైట్ చేసేసుకునేదాన్ని. అబ్బా ఈ రోజు రాలేదు రేపు వస్తుందా, అమ్మ రేపు రాలేదు ఎల్లుండి వస్తుందా అని నేనే ఇన్వైట్ చేసుకునేదాన్ని అనమాట. అది రాకపోయినా నాకు తలనొప్పి రావాలి కదా అంటే ఈ రోజు రాలేదు, రేపు వస్తుందేమో, రేపు ఎల్లుండి వస్తుందేమో కానీ అనుకునేదాన్ని. కాకపోతే ఫస్ట్ డే రాకపోయినా సెకండ్ అయినా థర్డ్ అయినా నా థాట్ తోటి కనెక్ట్ అయిపోయేది అనమాట. అంటే మనకి ఏదైనా రిసీవ్ చేసుకునే అంత శక్తి మనలో ఉంది కాబట్టి ఆ రకంగా రిసీవ్ చేసేసుకుంటాం అనమాట మనం తెలియకుండా. కానీ ఈ రోజు నుంచి మనం చక్కగా ఇన్వైట్ చేసుకుందాం. మనకు అలాంటి సిగ్నల్స్ ఏమైనా కనిపిస్తే కనుక మనం చక్కగా ప్రేమగా ఇన్వైట్ చేసుకుందాం. చూడండి నెక్స్ట్ మంత్ నుంచి మనం ఆ ప్రాసెస్ కి కనెక్ట్ అయిపోయి ఉన్నాం కాబట్టి మనకి ఇంకా సిగ్నల్స్ తో అవసరం లేదు. అంటే మనముకి ఏవైతే ఆ సిగ్నల్స్ రూపంగా మన బాడీ లాంగ్వేజ్ బట్టి ఫస్ట్ సూచనలు కనిపిస్తున్నాయో అవి అవసరం లేకుండా రిమూవ్ అయిపోతాయి అన్నమాట మనలోంచి. ఓకే. కానీ మనం దాన్ని ఏం చేస్తామంటే ఎక్కువ తీసేసుకుంటామట. అబ్బా కాళ్ళు నొప్పి వచ్చినాయి ఇంకంతే, ఇంకా ఈ 4 రోజులు నాకు కాళ్ళు నొప్పులు ఎక్కువ ఉంటాయి, లేకపోతే నడుము నొప్పి ఎక్కువ ఉంటుంది, పొట్ట నొప్పి ఎక్కువ ఉంటుంది ఇది. కానీ ఇలా కొన్ని ఇంకా దీర్ఘంగా ఉన్నాయంటే మనము ఆ పుష్పావతి దశకి కనెక్ట్ అయ్యి అక్కడ ఏమేమి మనం సరికాని తీసుకున్నామో, సరికాని భావాలు వేసుకున్నామో అక్కడికి వెళ్ళి రిలీజ్ చేసుకున్నా తగ్గిపోతాయి. ఓకే. ఇది మనం పీరియడ్స్ టైంలో ఫస్ట్ డే మనము మన ప్రమేయం ఉన్నా ప్రమేయం లేకపోయినా ఆ ప్రాణమయ విషశక్తి మనం తీసుకుంటాం. స్వయంభూ దేవాలయాలకి ఎంత శక్తి ప్రవాహం ఉంటుందో అంత శక్తి ప్రవాహం మన దగ్గర ఉంటుంది. ఓకే. సెకండ్ డే వాక్శుద్ధి. మనం ఏది మాట్లాడితే అదే జరుగుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ డే రిసీవ్ చేసేసుకున్న ఆ ఎనర్జీని ఎలాగా మనము షేరింగ్ చేసుకోవాలో మనకు తెలియలేదు. పాజిటివ్ గా నెగిటివ్ గా మనకు తెలియదు. దాన్ని అప్పటికే మనం చాలా డిస్టర్బెన్స్ అయిపోయి ఉంటాం కాబట్టి నెక్స్ట్ డే ఏం చేస్తాం, ఆ రోజు ఏదో చికాకుల్లో పిల్లలకి ఏదో ఒకటి ఈ సరికాని మాటలు మాట్లాడతాము. అంటే వాక్శుద్ధి నువ్వు ఏది అంటావో అదే జరుగుతుంది కాబట్టి అక్కడ మనం చాలా ఎరుక స్థితిలో ఉండాలి. పూర్వకాలము దీని వెనకాల జ్ఞానం ఏంటంటే నీకు ఏ పని లేదమ్మా 4 రోజులు పక్కనుండు, మేమే వండి పెడతాము అని పెట్టేవారు కదా. అప్పుడు ఏ పని లేకుండా ఆ 4 రోజులు మనం ప్రశాంతంగా ఉంటే మనం ఫస్ట్ డే చక్కగా ఎనర్జీ ఎక్కువ తీసుకుంటాం. దాన్ని బ్యాలెన్స్ చేసుకుని మనకి ఏ పని లేనప్పుడు మనతో మనం కూడుకుని ఉండి అప్పుడు మనం ఎవరి గురించి ఆలోచిస్తాము, మన పిల్లల గురించి, మన కుటుంబం గురించి, మన భర్త గురించి, వీళ్ళ గురించే కదా ఆలోచిస్తాం. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఎలా ఉండాలనుకుంటాం మనం, అంత పాజిటివ్ గానే ఆలోచిస్తాం కదా మన కుటుంబం గురించి. పూర్వకాలంలో నువ్వు ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఉండి జాయింట్ ఫ్యామిలీలు ఉండి కాబట్టి వాళ్ళందరి గురించి ఆలోచించేవారు. అందుకని ఆ కుటుంబాలన్నీ కూడా చాలా చక్కగా ఉండేవి అన్నమాట. ఇప్పుడు కూడా ఆ ఆచారాలు ఉన్నాయి అనుకోండి. ఒకవేళ 4 రోజులు పక్కన కూర్చోబెట్టి ఆచారాలు మన ఇంట్లో ఉండి మన భర్త గాని మన అత్తగారులు గాని ఎవరైనా ఉండి మేము వండుతాము అని తీసుకున్నారనుకోండి, ఎలా తీసుకుంటారు దాన్ని? అబ్బా! ఈ 4 రోజులు పెద్ద తలనొప్పి అయిపోయింది నాకు. లేకపోతే పెద్ద సమస్య అయిపోయింది నాకు. ఈ 4 రోజులు నాకు తప్పదు. ఈ పనంతా తప్పదు అని ఆడు విసుకుంటూ చేస్తారు. ఆ విసుకుంటూ చేసింది మనం విసుకుంటూ మనకు పెడతారు. మనకు పెట్టినప్పుడు మనం ఎలా తింటాము? అలాగే తింటాము. అబ్బా! ఎందుకొచ్చింది వీళ్ళ చేత నేను అనిపించుకుంటూ ఈ 4 రోజులు అవసరమా నాకు? ఎందుకిది నాకు? ఆ! నాకు పిల్లలు పుట్టేసారు గదా! ఇది లేకుండా ఉంటే బావుండు కదా! ఇంక అయిపోయింది కదా! ఇది అనుకుంటే అప్పుడు మన గర్భాశయం అలాగే రిసీవ్ చేసుకుంటది. అవునమ్మా నీకొద్దా? ఓకే. హ్మ్. నేనెళ్ళిపోతానని అప్పుడు మనకేదో ఒక ప్రాబ్లమ్ వస్తుందనమాట. ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మళ్ళీ కంగారు పడతాం. మళ్ళీ హాస్పిటల్ చుట్టూ పరిగెడతాం. ఇలాగ అయిందండి, ఇలాగ ఉందండి నాకు అని మళ్ళీ పరిగెడతాం. అక్కడ నువ్వేసుకున్న బీజమే కదా అది. అదేంటంటే అలా జరుగుతుందనమాట. అలా కాకుండా మనం బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. చక్కగా ఎరుక స్థితిలో ఉండాలి అనమాట. అయితే ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నువ్వు ఏమనుకుంటావు? అసలు నువ్వు గుర్తించినా, గుర్తించకపోయినా చక్కగా ప్రతి దశకి నువ్వు కనెక్ట్ అయ్యి, ఈ భూమి మీద నీ ద్వారా నిన్ను ఆధారంగా చేసుకొని, ఈ భూమి మీదకి వచ్చిన పిల్లలు మనం మన పిల్లలనే చెప్పుకుంటున్నాం కదా! అది ఎవరి ఆధారంగా వచ్చినియి? మన గర్భాశయం యొక్క సహాయ సహకారాలు మనకి అండదండగా, తోడు నీడగా ఉండబట్టి మన ద్వారాగా మన పిల్లలు భూమి మీదకి తీసుకొచ్చాం. అవునా కాదా? అదే నీకు సహకరించకపోతే కానీ నువ్వు గుర్తించినా, గుర్తించకపోయినా తనకి కృతజ్ఞత భావంతో ఉన్నా, లేకపోయినా, ప్రేమతత్వంతో లేకపోయినా, చక్కగా నీకు ప్రాసెస్ కనెక్ట్ చేసి, నీకు సహాయ సహకారాలు అందిస్తుంది కదా! ఎప్పుడైనా అసలు ఇప్పుడైనా సరే నా పిల్లలు అసలు ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నావా? నా పిల్లలు ఎలా వచ్చారు? నా గర్భాశయం ద్వారాగా వచ్చారు. నేనెలా వచ్చాను? ఈ భూమి మీద
పలానా మాధవి గారు, పలానా మృదుల గారు, లక్ష్మి గారు అని మనం చెప్పుకోబడుతున్నామంటే దేన్ని ఆధారం తీసుకుని ఈ భూమి మీదకి మనం వచ్చాము? మన వంశవృక్షానికి మూలం చైతన్యం ఏంటి? స్త్రీ యొక్క గర్భాశయమే కదా. దాని యొక్క సహాయ శాఖలు మనకి అందకపోతే చూడండి చూడండి, దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా చక్కగా నీకు తోడు నీడగా ఉంటుంది కదా. కానీ ఒక్కసారైనా మనం గుర్తించి కృతజ్ఞతలు చెప్పుకున్నామా? అది అందరూ కూడా అది గుర్తించాలి. అది ఒకసారి మనం క్వశ్చన్ వేసుకుందాం. ఓకే, సెకండ్ డే వాక్శుద్ధి అన్నాను. మనం ఎలా మాట్లాడుకోవాలి, ఎలా ఉండాలి. థర్డ్ డే భావనా శక్తి. నువ్వు ఏ భావంతో ఉంటావో ఆ భావమే నీకు విజులేషన్ అవుతుంది అన్నమాట. నీ భావనా శక్తి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. నీ భావం ఎలా ఉంటుంది, నువ్వు ఎలా ఉంటున్నావు, నీ ఆలోచన ఎలా ఉంటుంది అన్న భావనా శక్తి మీద ఎక్కువ మనం ఎరుక స్థితిలో ఉంటుంది. ఫోర్త్ డే నీవు ఎనర్జీ ఎలా అయితే చక్కగా రిలీజ్ ఎంత బాగా చక్కగా నీవు చక్కదిద్దుకుంటూ ఎలా అయితే ఆ వైబ్రేషన్స్ రిలీజ్ చేసావో, సెకండ్ డే నువ్వు ఏ ఏ ఏ వాక్క్షేత్రంతో చక్కగా నువ్వు వాక్క్షేత్రాన్ని శుద్ధి చేసుకుంటూ చక్కగా నీ వాతావరణాన్ని ఉంచుకున్నావో, థర్డ్ డే నీ భావనా శక్తి ఎలా అయితే నువ్వు రిలీజ్ చేసుకున్నావో, ఏ భావాలతో రిలీజ్ చేసుకున్నావో, ఈ మూడు కలిపి ఫోర్త్ డే ఒక రూపకల్పన అవుతుందంట. అక్కడ సృష్టి జరుగుతుంది అన్నమాట. నీ మాట ద్వారా గాని, నీ చైతన్యం ద్వారా గాని, వాక్ ద్వారా గాని, భావం ద్వారాగా అక్కడ ఒక సృష్టి జరుగుతుంది ఫోర్త్ డే. చూడండి, ఫిఫ్త్ డే ఆనంద స్థితి. చూడండి, అప్పుడు నువ్వేదో అంటే కొత్త చైతన్యంతో ఉంటావు. మళ్ళీ ఏంటో ఫ్రెష్గా బాడీ అంతా ఫ్రెష్గా అయినట్టు, కొత్త ధనంగా ఉన్నట్టు, ఇంకా అప్పుడు ఇంకా నేను చాలా అందంగా ఉన్నట్టు, నీకు ఎనర్జీ వచ్చి ప్రాసెస్ అంతా జరిగింది కదా. చూడండి, ఇంకా అందంగా ఉన్నట్టు, చాలా ఏంటో తేలికగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. ఫిఫ్త్ డే అంటే ఆనందపూరితమైన స్థితి దశ అన్నమాట. ఈ 4 రోజులు నువ్వు చక్కగా దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నావు కాబట్టి 5వ రోజు ఆనందమైన స్థితి ఉంటుంది అన్నమాట. ఎంత అద్భుతం చూడండి, పీరియడ్స్ కి 4 రోజులు. ఇప్పుడు మనం పీరియడ్స్ రావాలనుకుంటామా, రాకూడదు అనుకుంటామా? ప్రతి నెల రావాలనుకుంటాం. ఎందుకంటే మనకి 4 రోజుల యొక్క శక్తి, సామర్థ్యాలు, చైతన్యం మనకు తెలిసింది కాబట్టి, నాకు పీరియడ్స్ వేకెన్సీ ఎప్పుడొస్తావని ఎదురు చూస్తున్నాను అని మనకు మనమే చక్కగా ప్రేమతత్వంతో ఇన్వైట్ చేసుకుంటాం అనమాట. కానీ మనం ఏమవుతాం, చిన్న మూఢనమ్మకాలతోటి, చిన్న చిన్న దానితోటి మనకి ఆ వ్రతం ఉందని, ఈ వ్రతం ఉందని, పూజ ఉందని, లేకపోతే ఏదో శుభకార్యాలు ఉన్నాయని మనం సహజ సిద్ధంగా మూన్ సర్కిల్కి కనెక్ట్ అయ్యి ఆ ప్రాసెస్ సహజ సిద్ధంగా రావాల్సిన దాన్ని మనం ఆ టాబ్లెట్స్ వేసేసుకుని అడ్డంకాలు వేసేసుకుంటున్నాం. అది ఎంత ప్రాబ్లమో మనకి ఇప్పుడు అర్థం కాదు అనమాట. కానీ మనం ఒకటి చేయొచ్చు. మనకి నిజంగా ఇంట్లో శుభకార్యం ఉందనుకోండి, మన గర్భాశయాన్ని చెప్పుకోవచ్చు, అమ్మా నువ్వు నా ఇంట్లో ఇలా శుభకార్యం ఉంది, నాకు దానికి ఆటంకం కలగకుండా ముందైనా ప్రాసెస్ వచ్చేయి, లేకపోతే ఆ కార్యక్రమం అయిన తర్వాత అయినా నాకు రా అమ్మా, నీ సహాయ సహకారులు, నీ అండదండలు, తోడు నీడ నాకు అందించమ్మా, నాకు ముందైనా రిలీజ్ అవ్వు, తర్వాత అయినా రా, నా పనికి చక్కగా నీవు అండదండగా, తోడు నీడగా, వెన్నుదన్ను ఉండమ్మా అని చెప్పుకోండి. చక్కగా మీకు ఎలా కావాలంటే అలాగే వస్తుంది. ముందైనా మీకు వచ్చేస్తుంది, లేకపోతే తర్వాత అయినా వస్తుంది. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ కాదు. తర్వాత గర్భాశయం రిమూవ్ చేయించుకుంటావా అని కూడా ఆపరేషన్ కి దగ్గరగా వెళ్ళిపోయి రాత్రి కూడా మీ సంకల్పాలు చెప్పుకుని ఉదయం ఆపరేషన్ చేయించుకోవాలనుకుని కూడా వెనక్కి వచ్చి ఈ రోజు కూడా ఆనందంగా వాళ్ళు ఆపరేషన్ తో సంబంధం లేకుండా ఆనందంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. మేము చెప్పేవాళ్ళం అనమాట, ఇలా కరెక్ట్ గా తెల్లారితే ఆపరేషన్ అని చేసేవారు మాకు. ఏం కాదమ్మా, తెల్లారవటం అంటే ఇంకా మీకు 5-6 గంటలు టైం ఉంది కదా. ఏ 10ంటికో చేశారనుకోండి, 5-6 గంటలు పైనే టైం ఉంది కదా, మీకు అది చాలు మిమ్మల్ని మీరు క్లియర్ చేసుకుంటానికి అని మేము సంకల్పాలు చెప్పించి. అయితే ఏదో ఒక చిన్న ఇబ్బంది మీకు అక్కడ ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా జరిగింది, ఒక అమ్మాయికి ఇలాగే ఓవర్ బ్లీడింగ్ అదే అవుతుంటే లోపల ఏయో కంతిలు ఉన్నాయని ఆపరేషన్ చేసేయాలని చెప్తే, ఆమెకి ఈ స్త్రీతత్వం గురించి ఆల్రెడీ జ్ఞానం తీసుకుంటూ ఉన్నారు ఆవిడకి ససేమిరా ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే అది ఏమైందంటే
ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకుంటలేదు. రేపొద్దున ఏదో ప్రాబ్లమ్ వస్తుంది. నువ్వు తీయించేసుకోవాలి. నువ్వు మా మాట కాదనొద్దు. అది ఇది అని చెప్తే బలవంతంగా హాస్పిటల్‌కెళ్తుంది. ఎళ్ళింది ఆ అమ్మాయి. ఎళ్ళిన తర్వాత హాస్పిటల్ నుంచి నాకు కాల్ చేసింది. ఇలా ఉంది మేడం. నాకేంటో అయోమయ స్థితిలో ఉంది. నాకేం చేయాలో తెలియట్లేదు. నన్ను హాస్పిటల్‌లో జాయిన్ చేసేసారు. సెలైన్‌లు పెట్టేసారు. నీడిలేసేసారు. అన్నీ ఏసేసారని చెప్పింది. ఏం కాదమ్మా! నువ్వు లాస్ట్ మినిట్ వరకు నీపై నమ్మకం వదులుకోకు. నీ సంకల్పంతోటి ఉండు. హ్మ్. ఏదైనా మిరాకిల్ జరగొచ్చు నీకు అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఆ అమ్మాయి తనేమనుకుందంటే మేడం అలా చెప్తారులే ఇంకేం మిరాకిల్ జరుగుతది. ఉదయం నాకు టైం గూడా పెట్టేసారు కదా! అనుకుంది. అయితే 10:30కి 10:30కి ఎక్కడో ఒక డెలివరీ కేస్ ఉంది. అక్కడ ఆ డాక్టర్ వచ్చిందంట. వచ్చి ఒక రౌండ్స్ ఏసుకెళ్దాం ఒక రౌండ్ ఏసుకెళ్తుందంట. ఒక రౌండ్ ఏసుకెళ్తుంటే రూమ్స్ వాళ్ళకి. తినుకి ఒక స్పెషల్ రూమ్ కాకుండా 4 బెడ్స్ ఉన్న రూమ్ తీసుకున్నారంట వీళ్ళు. ఆపరేషన్ అయిన తర్వాత సెపరేట్ రూమ్ ఇస్తామన్నారట. ఆ 3 బెడ్స్ ఉన్న వాళ్ళని పలకరించింది. ఈమెని పలకరించలేదంట డాక్టర్. పలకరించకపోతే ఏంటి 3 బెడ్స్ ఉన్న వాళ్ళని పలకరించింది. తెల్లారితే ఆపరేషన్ గదా! నాకు ధైర్యమన్నా చెప్పాలి గదమ్మా! అంత బావుంటుంది. కంగారు పడొద్దు. ఏదో ఒకటి చెప్పాలి గదా! నన్ను పలకరించకుండా ఎళ్ళిపోయింది ఈ డాక్టరు. అసలు ఈ డాక్టర్ చేత నేను ఆపరేషన్ చేయించుకోను అని పట్టుబట్టిందంట ఆవిడ. ఇదేంటి నీకేమైనా పిచ్చా? ఎళ్ళిపోయారు. ఏదో పట్టించుకోలేదో లేకపోతే పొరపాటున ఎళ్ళిపోయారో పొద్దున పలకరిస్తారు గదా! అని వాళ్ళు చెప్పినా గాని, నాకిష్టం లేదు. నేను ఈ డాక్టర్‌తో చేయించుకోను. నేను వేరే హాస్పిటల్ తీసుకెళ్ళి చేయించుకుంటాను. నాకు పొద్దుట ఆపరేషన్ కాబట్టి నాకు ధైర్యంగా అయినా చిన్న మాటైనా మాట్లాడాలి కదా డాక్టరు. హ్మ్. నాకొద్దు అని పట్టుబడితే ఇంక చేసేది లేక బాగా బలవంతం చేసేసిందన్నమాట ఆవిడ. చేసేది లేక తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నాకు ఫోను చేశారు. "నేనిలా వచ్చేసాను మేడం. నాకు ఆ డాక్టర్ పలకరించలేదు. నేను వేరే దగ్గరికెళ్లి చేయించేసుకుంటాను. కానీ ఆ డాక్టర్ పలకరించలేదు వచ్చేసారంటే" నేను చెప్పాను అప్పుడన్నమాట. "వేరే డాక్టర్ దగ్గరికెళ్ళండి. మీరు ఈ రిపోర్ట్స్ ఏమి పట్టుకెళ్ళొద్దు. మామూలుగా వెళ్ళండి. ఎళ్లి నాకేదో కొంచెం ప్రాబ్లమ్ ఉందండి. మీ దగ్గర టెస్ట్ చేయించుకుంటాకొచ్చాను. చెకప్ చేయించుకుంటాకొచ్చాను" అని చెప్పండి అని. ఆ డాక్టర్ దగ్గరికెళ్ళింది. ఓపీ తీశారు. ఈవిడ కార్డొచ్చింది. డాక్టర్ చూసి "ఏమైందమ్మా నీ చేతికి నీడిల్స్ ఏంటి? నువ్వేంటి? అసలు ఎందుకొచ్చావు?" అని అడిగారంట. ఇంక నీడిల్స్ అయితే తీయలేదనమాట. అంటే చిన్న ఫీవర్ వచ్చిందండి నాకు మొన్న. నాకు సెలైన్ ఎక్కిచ్చారు. అని చెప్పి ఇలా నా గర్భాశయం ప్రాబ్లమ్ అన్నారండి. నాకు అందుకు చెక్ చేయించుకోండి అంటే, సరే అమ్మా అని ఆమె స్కాన్ అయన్నీ తీశారంట. స్కాన్ అయన్నీ తీస్తే అవునమ్మా డాక్టర్ చెప్పినట్టు కంతి ఉంది నీ లోపల. కాపోతే నాకు ఆవిడ చెప్పారంట. వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారండి. ఎక్కడో నేను వేరే దిక్కున చేపించుకున్నాను. తర్వాత నాకు మీకు దగ్గరలో ఉంటుందని హాస్పిటల్‌కొచ్చి మీ ఒపీనియన్ కూడా తీసుకుందాం అని వచ్చాను. అప్పుడు చెప్పిందంట ఆవిడ. చెప్తే స్కాన్ అయి తీయించుకున్నామంటే, స్కాన్ అది ఏమి చేయించుకోలేదండి నేను. ఊరికనే ఆవిడ చూసి చెప్పారంతే అని చెప్పారు. "నీకు కంతైతే ఉంది కానమ్మా, వెంటనే ఆపరేషన్ చేసేయాలంత ప్రాబ్లమ్ అయితే లేదు. కంతి కరగదు గానీ, పెరగకుండా ఉంటే ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ నీకు 43 ఎంతో 43 అమ్మాయికి 43లోకొచ్చావు కాబట్టి, ఇంకొక 5, 6 సంవత్సరాలుంటే నువ్వు మెనోపాజ్ దశకెళ్ళిపోతావు. అప్పుడు నీకు పీరియడ్స్ ఆగిపోతాయి కాబట్టి కంతున్నా ప్రాబ్లమ్ ఏముండదు. అప్పటి వరకు నువ్వు మెడిసిన్స్ 3 నెలలకి, 2 నెలలకొకసారి వచ్చి చెక్ చేయించుకో కంతి పెరుగుతుందా లేదా? దీనికి మెడిసిన్స్ కూడా అవసరం లేకుండా కంతి పెరగకుండా ఉంటే ఆపరేషన్‌తో పని లేకుండా నువ్వు ఉండొచ్చు అని చెప్పింది. ఆవిడకి ఆశ్చర్యం వేసిందన్నమాట. చూడండి ఆవిడ థాట్ ఎలా పనిచేసిందో చూడండి. ఇప్పుడు కూడా 2 నెలలకి, 3 నెలలకెళ్తది. కంతి పెరగలేదమ్మా బానే ఉంది. నీకు ఆపరేషన్ అవసరం లేదు అన్న ప్రతి మంతు ఎళ్తుంది ఆవిడ. ఇప్పుడు 2 మంత్స్‌కెళ్తుందన్నమాట ఆవిడ. చూడండి పర్వాలేదు అనుకుంటానే వస్తుంది చూడండి. తెల్లారితే ఆపరేషన్. ఆవిడ దృఢ సంకల్పం ఎలా ఉందో చూడండి. అది అన్నమాట. అంటే మనము ఆ జ్ఞానాన్ని గుర్తించి దాని యొక్క రిసీవ్‌నెస్ చేసుకొని దాని ప్రేమతత్వంతోటి మనము ఆహ్, మనం రోజు చెప్పుకోవాలన్నమాట. నేను ఈ భూమి మీద దివ్య స్త్రీ తత్వంతోటి జన్మ తీసుకుంటానికి కారణమైన మూల చైతన్యాన్ని నువ్వు నాకు నా తుది శ్వాస వరకు నాతోటే ఉండమ్మా. నీ యొక్క ఎనర్జీస్ నాకెప్పుడు ఇస్తూ ఉండాలి. నేను నిన్ను గుర్తించినా, గుర్తించకపోయినా చక్కగా నన్ను నువ్వు తీర్చిదిద్దావు కాబట్టి నీకెప్పటికీ కృతజ్ఞతతోటి, అంగీకార భావంతోటి, ప్రేమతత్వంతోటి ఉంటాను అని మనం రోజు చెప్పుకుంటుంటే మన గర్భాశయానికి చక్కగా మనము ఆ తత్వంతోటి చక్కగా మనం ఇమిడి ఉండగలమనమాట. తర్వాత చాలా మందికి కొన్ని పీరియడ్స్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! అప్పుడు కూడా మనము పసుపు తీసుకొని, ఆ పసుపు చక్కగా
తీసుకుని మన గర్భాశయానికి మన పొట్ట చుట్టూరు 9 రౌండ్స్ రాసుకుని మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ రాసుకుని మనం ఆ సంకల్పం చేసుకుని ఇది నాలోంచి పూర్తిగా రిలీజ్ అయిపోతుంది. నేను అమ్మవారి శక్తికి కనెక్ట్ అయి ఉన్నాను అని మన సంకల్పం చెప్పుకుంటే అది రిలీజ్ అయిపోతుంది. చాలా మంది ఎక్స్పీరియన్స్ కూడా చేశారు. పసుపు రాసుకుంటే అలాగా దీంట్లో ఎంతో జ్ఞానం ఉంది అన్నమాట. కానీ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, నా తుది శ్వాస వరకు మనం ఇది రిమూవ్ చేయించుకోకూడదనే చెప్తాను నేను. ఓకే, మీరందరికీ కూడా ఆ యొక్క తత్వాన్ని స్వీకరించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక చక్కగా మీతో మీరు కనెక్ట్ అయ్యి మీ గర్భాశయానికి కనెక్ట్ అయ్యి అంటే మీ మూల చైతన్యానికి కనెక్ట్ అయ్యి మీకు ఆ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రకృతి మాత మూల చైతన్యానికి ఎనర్జీస్ తీసుకుని, విశ్వమాత యొక్క మూల చైతన్య ఎనర్జీస్ తీసుకుని, మదర్ ఎర్త్ యొక్క మూల చైతన్య ఎనర్జీస్ తీసుకుని, ఆ అమ్మవారు నవదుర్గ ఎనర్జీస్ కి కనెక్ట్ అయ్యి మన పార్వతీదేవి, ప్రకృతి మాత అంటే పార్వతీదేవి అన్నారు. ఆ పార్వతీదేవి యొక్క ఎనర్జీస్ లో భాగమే మన స్త్రీతత్వం. ఆ యొక్క మూల చైతన్యం తీసుకుని సీతామాత, ఈ స్త్రీతత్వం యొక్క జ్ఞానం అంతా సీతామాతకి వనవాసంలో బోధించినది అనమాట. అనసూయ ద్వారాగా బోధించారనమాట. అది ఆ యొక్క సీతామాత యొక్క ఎనర్జీస్ కి కనెక్ట్ అయ్యి, ఆ మూల చైతన్యం కనెక్ట్ అయ్యి ఎనర్జీస్ తీసుకుని అలాగా అమ్మవార్ల యొక్క మూల చైతన్యానికి ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి మనము ఆ యొక్క సహాయ సహకారాలతోటి మన ప్రాబ్లం క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీకు పరిచయం. తర్వాత గుడికి ఎందుకు వెళ్ళకూడదు, మన పూజ గదులకి ఎందుకు వెళ్ళకూడదు, మన ముఖ్యమైన వస్తువులు ఎందుకు ముట్టుకోకూడదు, మన బీరువాలని అవి ఇవి అంటారు కదా, అవి ఎందుకు ముట్టుకోకూడదు, తర్వాత చంటి పిల్లల్ని ఎందుకు ముట్టుకోకూడదు. అసలే వాళ్ళు సహజ సిద్ధంగా మంచి ఎనర్జీస్ తోటి ఉంటారు కదా, వాళ్ళని అసలు మనం ఎందుకు ముట్టుకోకూడదు. చాలా మంది పేరెంట్స్ అంటారు కదా, ముట్టుకుంటే పిల్లలు చిక్కిపోతారు, అది అసలు ఎందుకు అలా జరుగుతుంది. మనం ఆ ప్యాడ్స్ అయ్యి బయట ఎందుకు పడేయకూడదు, పాములు ఎందుకు పగపడతాయి, ఇవన్నీ అంటే నిలవ వస్తువులు ఎందుకు ముట్టుకోకూడదు. మన ఇంట్లో ఉంటాయి కదా పప్పుల డబ్బాలు, అవన్నీ కూడా అప్పుడు ముట్టుకోకూడదు అంటారు. పచ్చళ్ళు అవి ఉంటాయి కదా, అవి ఎందుకు ముట్టుకోకూడదు. ఇవన్నీ కూడా మనం ఇంకొక సెక్షన్ లో చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మీ యొక్క ప్రాబ్లమ్స్ కి ఏవేవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ కాదు సరైన భావాలు అంతే. ఇవి ప్రాబ్లమ్స్ అంటూ ఎవరికి ఏమీ లేవు, మనము అవి సృష్టించుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాం అంతే. ఆ సరైన భావాలు, సరైన ఆ అపనమ్మకాలు, సరైన ఆలోచనలు, సరికాని ఆలోచనలు, సరికాని అపనమ్మకాలు, సరికాని భావాలు కనుక ఉంటే కనుక ఈ జ్ఞానంతో మనం సరైన రీతిగా తీసుకుని చక్కగా సరైన రీతిగా రిలీజ్ చేసేసుకుందాం. ఓకే, మీ అందరూ కూడా చక్కగా మీ దివ్య స్త్రీ తత్వాన్ని కనెక్ట్ అయ్యి ఆ ప్రకృతి మాత, విశ్వమాత, భూమాత, పార్వతి మాత, సీతామాత, లక్ష్మీ మాత, ఆ నవదుర్గ ఎనర్జీస్, సరస్వతి మాత ఎనర్జీస్ అందరూ కనెక్ట్ అయ్యి మీకు ఏది కావాలో అది మీరు సృష్టించుకుని మీ ద్వారాగా 10 మందికి ఈ స్త్రీతత్వపు యొక్క జ్ఞానం పంచాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా సంపూర్ణ దివ్య స్త్రీతత్వం కలగాలని తదాస్తు తదాస్తు తదాస్తు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.